అందరికీ నమస్కారం. భాస్కర్ కెళ్ళి ఛానల్కి స్వాగతం. నేను జనరల్గా హిందువుల కోసం నేను ఏదైనా సరే వీడియో చేస్తాను. కానీ ఈసారి ప్రత్యేకంగా క్రైస్తవుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో మెయిన్ టాపిక్ ఏంటంటేనండి, అసలు బైబిల్ దేవుడు అందరికీ దేవుడేనా? మనం జనరల్గా చూస్తే ఈ బైబిల్ దేవుడు ఏమంటాడంటే, తాను కాకుండా ఇతర దేవుళ్ళ తాలూకు బలిపీఠాలను పడగొట్టమని, వాళ్ళ తాలూకు అంటే వాళ్ళని పూజించే ఎవరినైనా సరే చంపేయమని, లేదా వారి భార్య పిల్లలను చంపేయమని, వారి తాలూకువన్నీ దోచుకోమని, ఇవన్నీ కూడా మనకి పాత నిబంధనలో కనిపిస్తాయి. వీటి గురించి అరే బైబిల్లో ఇంత దారుణంగా ఎందుకుంది అని మనం పాస్టర్లను అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఒక లాజిక్ చెప్తారు. బాబు, మనందరి తాలూకు తండ్రి అంటే దేవుడు బైబిల్ దేవుడు అనగా యెహోవా. మరి మీరు ఆయనని పూజించకుండా వేరే వారిని దేవుడిగా లేదా తండ్రిగా తీసుకుంటే మరి అసలైన దేవునికి లేదా తండ్రికి కోపం రాదా అని అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మన తండ్రిని మనం తండ్రి అని అనకుండా వేరే ఎవరినో తండ్రి అంటే మరి మన తండ్రికి కోపం రాదా? అందుకే బైబిల్ దేవుడు అంత దారుణంగా అక్కడ యూదులను బిహేవ్ చేయమని చెప్పాడు అని అంటారు. లాజిక్ అయితే చాలా బాగుంది. కానీ ఈ లాజిక్ అనేది ఎవరికి వర్తిస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. బైబిల్లో చూస్తానండి, ఈ బైబిల్ దేవుడు ఎవరికి చెప్పాడు? యూదులకు చెప్పాడు. అసలు ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళతోనే కట్టడలు చేసుకున్నాడు, వాళ్ళకే రక్షించాడు, అలాగే వాళ్ళనే ఐగుప్త దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు, వాళ్ళకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అలాగే వాళ్ళకే తనని దేవుడిగా నమ్మమని చెప్పాడు. అలాగే వేరే విగ్రహాలను కానీ ఇంకా వేరే దేవుళ్ళను కానీ పూజించొద్దని చెప్పాడు. అలా చేస్తే వారికి కఠిన శిక్షలు విధించాడు. ఒక్కసారి దీనికి సపోర్ట్ చేసే బైబిల్లోని కొన్ని వాక్యాలను మనం తీసుకుందామండి. ఆమోసు 3:2 అదేమనగా భూమి మీద సకల వంశములోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటి బట్టి మిమ్మును శిక్షింతును. ఇక్కడ మీరు అంటే ఎవరంటే ఇజ్రాయెల్ వారు. నిర్గమకాండంలో 3:18 వారు నీ మాట విందురు గనక నీవును ఇజ్రాయేలీయుల పెద్దలను ఐగుప్త రాజు నొద్దకు వెళ్ళి అతనిని చూచి హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. అంటే మోషేకి చెప్తున్నాడు అనమాట ఈ యొక్క బైబిల్ దేవుడు. తర్వాత అందులోనే 6:7 మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై యుందును, అప్పుడు ఐగుప్తీల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. ఇంకొకటి 34:13 కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పడగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలేను. అలానే 34:14 చూస్తే అందులోనే నిర్గమకాండంలోనే ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. తర్వాతనండి ద్వితీయకాండం 7:6 చూస్తే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. చూసారా? ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క బైబిల్ దేవుడు ఎవరికి దేవుడు? ఆయన ఇజ్రాయెల్ వారికి దేవుడు. మిమ్మునే ఎరుగుదును, మిమ్మునే స్వకీయ జనముగా నేను ఎంచుకొనెను అని ఆయన అంటున్నాడు. అంటే ఇక్కడ పాస్టర్లు ఎవరైతే తండ్రి అంటున్నారో ఆ తండ్రి మా పిల్లలు ఈ యొక్క ఇజ్రాయెల్ వారు లేదా యూదులు అని ఆయన చెప్తున్నాడు. మరి మనం వెళ్ళి ఎవరో వేరొక తండ్రిని మా తండ్రి అని మనం ఎందుకు పిలవాలి? అసలు మనకు ఆయన ఏమైనా చేశాడా? మనల్ని ఏమైనా పెంచాడా? మనల్ని ఏమైనా పోషించాడా? మనల్ని ఏమైనా రక్షించాడా? మరి ఏది చేయనప్పుడు ఆయన్ని మనం తండ్రి అని ఎందుకు పిలవాలి? మీకు అర్థమవుతుందా? ఎవరో తండ్రిని పిలిస్తే అంటే తన తండ్రి అని పిలిస్తే మరి అసలు తండ్రికి కోపం రాదా అని పాస్టర్లు అంటున్నారు కదా. మరి ఈయన మనకి తండ్రి ఎలా అయ్యాడు? ఎవరో యూదుల దేవుడు అంటే ఎవరో యూదులకి తండ్రి అయిన వేరే వాళ్ళకి తండ్రి అయిన తండ్రిని ఈ పాస్టర్లు ఏం చెప్తున్నారంటే మనకి తండ్రిగా చేసుకోమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు మీకు అర్థమవుతుందా?
సో ఈ పాస్టర్లు వాళ్ళ నాన్నని వదిలేసి ఈ డాడీని ఎందుకు పట్టుకున్నారో మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఈ డాడీని పట్టుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళ అమ్మలకి కొత్త మొగుళ్ళు వస్తారు. మరి మనం అదే పని చేయాలా? మన తండ్రి ఎవరంటే మనల్ని పుట్టించినవాడు, మనల్ని పెంచినవాడు, మనల్ని పోషించినవాడు, మనల్ని రక్షించేవాడు. అంతేగాని మిమ్మును మాత్రమే ఎరుగుదును, మిమ్మును మాత్రమే స్వకీయ జనముగా నేను ఎంచుకొనును అని చెప్పే ఎవరో తండ్రిని లేదా ఎవరినో దేవుణ్ణి మనము మన తండ్రిగా లేదా మన దేవుడిగా చేసుకోవలసిన దిక్కుమాలిన కర్మ మనకేం పట్టింది? మనకి మన దేవుళ్ళు లేరా? మనల్ని రక్షించేవారు లేరా? అసలు మొత్తం బైబిల్ని చూస్తేనే 6000 సంవత్సరాలకు ముందు ఏమీ లేదు అని చెప్పబడుతుంది. కానీ మన భారతదేశ సంస్కృతి చూస్తే లక్షలకి ముందు, కోట్లకి ముందు ఉన్నట్టుగా మన పంచాంగమే చెప్తుంది. మరి ఎవరో తండ్రిని మనం ఎందుకు మన తండ్రిగా చేసుకోవాలి? పాస్టర్ల కంటే డబ్బులు వస్తున్నాయి కనుక ఎవరినైనా తండ్రిని చేసుకుంటారు. వాళ్ళు ఇంకా బాగా డబ్బులు ఇస్తే వాళ్ళని కూడా తండ్రిగా చేసుకుంటారు. వాళ్ళకి అసలు క్యారెక్టర్ అనేదే లేదు. మరి మనకు లేదా? మనకి కూడా ఏం చెప్తున్నారంటే మాకు క్యారెక్టర్ లేదు కనుక మీరు కూడా క్యారెక్టర్ని తీసేసుకోండి, మీరు కొత్త నాళ్ళని చేర్చుకోమని సిగ్గు లేకుండా చెప్తున్నారు. అసలు ఇంకొక విషయం కానీ మనం బైబిల్లో చూస్తానండి, వీళ్ళు ఏమంటారంటే ఒక్కడే దేవుడు అని అంటారు. అది బైబిల్ ప్రకారం చూస్తే తప్పు. బైబిల్లో మనకి చాలామంది దేవుళ్ళు కనిపిస్తారు. వీళ్ళు యూదుల పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నారు కనుక అక్కడ ఏమంటారంటే ఐగుప్తులకి కూడా గాడ్స్ ఉన్నారు. యెహోవా ఏమంటాడు అంటే నేను ఐగుప్త గాడ్స్కి తీర్పు తీర్చేదను. ఇంగ్లీష్లో గాడ్స్ అని ఉంటే తెలుగులో ఏమని చెప్పారంటే దేవతలు అని తర్జుమా చేసినప్పుడు మార్చేశారు. కానీ అక్కడ గాడ్స్ అనే ఉంటుంది. అంటే ఐగుప్తులకి వేరే దేవుళ్ళు ఉన్నారు, తర్వాత కనానీయులకు వేరే దేవుళ్ళు ఉన్నారు, ఇలా ఒక్కొక్క జాతికి వేరే వేరే దేవుళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఈ యొక్క యూదుల్ని మనం తీసుకుంటే యూదుల తాలూకు దేవుడు అందరికీ తీర్పు తీర్చేవాడు, అంటే వాళ్ళకన్నా గొప్ప అని చెప్తున్నాడే కానీ వాళ్ళెవరూ దేవుళ్ళు కాదు, అందరికీ నేనే దేవుణ్ణు అని ఎక్కడా చెప్పలేదు. మీరు ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐగుప్తు నుంచి అంటే ఫరోతో మాట్లాడి ఫరో నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు కూడా నేను మీకు కూడా దేవుణ్ణి అని ఐగుప్తులకు కానీ లేకపోతే వేరే జాతి వాళ్ళకి కానీ, అంటే ఈ ఐగుప్తు నుంచి కనాను దేశానికి ఈ యూదులు వెళ్తున్నప్పుడు చాలా జాతులతో యుద్ధాలు జరుగుతాయి. అప్పుడు కూడా వారందరికీ నేనే దేవుణ్ణి అని చెప్పినట్టు మనకి ఎక్కడా కనబడదు. వాళ్ళ దేవుళ్ళ కన్నా లేదా దేవతలు అని తెలుగులో అంటే రాసినట్టు మనకి కనబడుతుంది. అంటే వాళ్ళకన్నా ఎక్కువ, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అనే కనబడుతుంది తప్ప అందరికీ నేనే దేవుడిని అన్న మాట మనకు కనబడదు. అయితే తర్వాత అందరికీ యెహోవా దేవుడు అనే మాట అయితే మనకు వస్తుంది, కానీ ఈ స్టార్టింగ్లో మాత్రం ఉండదు. ఒక పుస్తకంలో విభిన్నమైన మాటలు కానీ ఉంటే అసలు ఆ బుక్కే తప్పు అవుతుంది. ఇక్కడ మీకు మాత్రమే దేవుణ్ణి లేదా మీకు మాత్రమే ఎంచుకుంటాను లేదా వేరే జాతి వాళ్ళకన్నా దేవుళ్ళ కన్నా నేనే గొప్ప ఎక్కువ అని చెప్పి తర్వాత అందరికీ దేవుణ్ణి నేనే అంటే అసలు దేన్ని మనం తీసుకోవాలి? అసలు ఆ బుక్ని మనం పెర్ఫెక్ట్గా తీసుకోవచ్చా అనేది కూడా మనకి ఇక్కడ డౌట్. సరే, ఇది పెంచి పోషించలేదు ఆ దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. పోనీ పుట్టించడం ఏదైతే ఆదికాండం జెనిసిస్లో ఏదైతే సృష్టి క్రమం అయితే ఉందో యెహోవా చేసింది అది చదివితే కనీసం మనం ఎల్కేజీ కూడా పాస్ కాము. ఎందుకంటేనండి అసలు సూర్యచంద్రులు మనకి ఎందుకున్నారు? పగలు రాత్రి ఏర్పరచడానికి. కానీ మనం బైబిల్ని చూస్తానండి, ఆదికాండంలో బైబిల్ దేవుడు సూర్యచంద్రుల్ని సృష్టించక మునిపే ఈరోజు రాత్రాయను చీకటి కమ్మెను, దేవుడు అంటే బైబిల్ దేవుడు వెలుగును సృష్టించెను అని ఉంటుంది. అంటే సూర్యచంద్రులు లేకుండా వెలుగును సృష్టించాడు అయినా, పోనీ వెలుగును సృష్టించాడని అనుకుందాం. మరి వెలుగును సృష్టిస్తే మరి సూర్యచంద్రులు ఎందుకు? వాళ్ళ తాలూకు అవసరం ఏంటి? తర్వాత అందులోనే ఆదికాండంలోనే ఏమైనా వస్తుందంటే నేను దేవుడు అంటున్నానంటే బైబిల్ దేవుడు అని తీసుకోండి, మన దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. సూర్యచంద్రులను పుట్టించను జ్యోతులను పుట్టించను అని కూడా రాసి ఉంటుంది. కనీసం సూర్యుడు ఒక జ్యోతి లేదా నక్షత్రం అని కూడా ఆ రాసిన వాళ్ళకి తెలియదు. అందరూ కూడా చదువు లేని అనాగరికులు, ఎక్కడో గొర్రెలను గేదెల్ని గాడిదల్ని కాసుకునే వాళ్ళు రాసుకునేది ఇలానే ఉంటుంది. దాన్ని పాస్టర్లు సూటు బూట్ వేసుకొని చదివి మనకి హైఫై లెవెల్లో చెప్పి మనల్ని గొర్రెలుగా మారుస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు తండ్రి? మనకి ఎవరిని మనం తండ్రి అని పిలుస్తున్నాము? వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళ అమ్మలకి మొగుళ్ళని మార్చేశారు, వీళ్ళు కొత్త డాడీలను తీసుకున్నారు. మరి మనం కూడా అదే చేద్దామా? కొత్త నాన్నలను ఎత్తుక్కుందామా? అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్న క్రైస్తవులు కూడా ఆలోచించాల్సిన
అవసరం ఎంతైనా ఉంది. బైబిల్ని ఓపెన్ మైండ్తో చదవండి. ఓపెన్ మైండ్తో మీకు చదివితే అసలు బైబిల్లో చెప్పబడిన దేవుడు ఎవరికి దేవుడు అనేది మీకు అర్థమవుతుంది. ఇక యేసు దగ్గరికి కూడా వద్దాం. అసలు మనం పాత నిబంధన అంతా చదివిన తర్వాత మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే, బైబిల్ దేవుడు మొత్తుకునేది, అరే బాబు నేను మీకు ఇన్ని పనులు చేశాను, మీరు నాకు సాటిగా వేరే దేవుణ్ణి పెట్టుకోవద్దు. మీరు విగ్రహాలను అంటే వెండితో చేసిన విగ్రహాలను కానీ, లేకపోతే బంగారంతో చేసిన విగ్రహాలను కానీ, ఆకాశంలో కానీ, లేకపోతే నీటిలో అయినా కానీ ఎటువంటి విగ్రహాలను కానీ ఇమేజ్లను కానీ చెయ్యొద్దు అని క్లియర్గా నిర్గమకాండంలో యూదులకు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రంలో నిబంధనలు ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఒక కొత్త దేవుణ్ణి సృష్టించారు. ఆయన పేరే యేసు. అసలు పాత నిబంధన చదివితే కొత్త దేవుడు అనేవాడు ఉండనే కూడదు. కానీ వీళ్ళు కొత్త దేవుని సృష్టించారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ అనే ఇంకొక దేవుని కూడా సృష్టించారు. దీన్నే మొత్తం కలిపి త్రిత్వం అంటారు. ఈ పరిశుద్ధాత్మ మనకి పాత నిబంధనలో కనబడదు. మనకి మొట్టమొదటిగా కనిపించేది ఎప్పుడంటే మేరీకి కడుపు చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అంటే యేసును పుట్టించిన ఆ పరిశుద్ధాత్మ ఇంట్రడక్షన్ కడుపు చేసినప్పుడు వస్తుందన్నమాట కొత్త నిబంధనలో. అందుకే ముగ్గురికి కూడా స్తోత్రాలు చెప్తారు. ఇటు యెహోవాకి, అటు పక్క యేసుకి మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మకి. ఆ పరిశుద్ధాత్మ అంటే ఏంటో మనకు తెలియదు. ముందు అంటే ఈ ఆదికాండం స్టార్టింగ్లోనే దేవుడు ఆత్మరూపంలో నీటిలో ఏలాడెను అని ఉంటుంది. కానీ ఈ ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ ఒకటేనా అంటే క్లారిటీ లేదు బైబిల్లో. దేనికి మనకి చాలా వరకు క్లారిటీ దొరకదు. అయితే మరి యేసు ఎవరు? యేసుని యూదుల ప్రకారం లేదా ఈ బైబిల్ దేవుడి ప్రకారం దేవుడిగా ఎంచుకోవచ్చా అంటే పాత నిబంధన చదివితే అర్థమవుతుంది. అసలు దేవుడిగా ఎవరిని కూడా చేసుకోకూడదు. రెండోది ఆయన క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, తర్వాత విగ్రహారాధన చేయకూడదు అని. మరి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? వీళ్ళు బయట వాళ్ళందరికీ చెప్తారు. బయటని ఇంకెవరైనా విగ్రహారాధన చేస్తే లేదా విగ్రహాలు చేస్తే వాటిని కూలగొడతారు. ఆ విగ్రహారాధన చేసే వాళ్ళని తిడతారు, ఆ దేవుళ్ళని తిడతారు. కానీ ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాలు ఉన్నది ఎవరికండి? యేసుకే. పెద్ద పెద్ద చర్చిలను ఎవరండి కడుతున్నారు? ఈ క్రైస్తవులే. అంటే ఎంత హిపోక్రసీ ఇంకెక్కడైనా ఉందా? మీరు విగ్రహారాధన చెయ్యొచ్చు, బైబిల్ దేవుడు అసలు వేరే దేవుణ్ణి పెట్టుకోకండిరా బాబు అని చెప్తే వీళ్ళు ఇంకొక దేవుణ్ణి తయారు చేసుకోవచ్చు. వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రపంచంలో ఇంకెవడు కూడా వేరే దేవుణ్ణి పూజించకూడదు, వేరే మతాన్ని పూజించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలను పెట్టుకోకూడదు. పోనీ బైబిల్ దేవుడు ఎవరికి చెప్పాడురా అంటే మళ్ళీ చెప్తున్నాను, యూదులకు మాత్రమే. వీళ్ళు యూదులు కూడా కాదు. మరి ఇదంతా చేసింది ఎవరు అంటే పౌలు అనేవాడు. ఆ పౌలు అనేవాడు యూదులకి చెప్పాడు, చాలానే బోధ చేశాడు. మనం ఈ అపోస్తుల కార్యాలు కానీ లేకపోతే పౌలు తాలూకు పత్రికలు కానీ చూస్తే మనకు అర్థం అవుద్ది. కానీ పౌలుకి మించిన తెలివితేటలు ఉన్నవాళ్ళు యూదులు. ఎందుకంటే వాళ్ళు పాత నిబంధన మొత్తం చదివారు. వాళ్ళు మొత్తం పౌలు చెప్పిన మాటలన్నీ విన్నారు, ఒక చిన్న చిరునవ్వు నవ్వారు, పోరా అని చెప్పారు. అప్పటి నుంచి పౌలు ఏం చేశాడంటే మిగతా వాళ్ళందరికీ మతం మార్చడం మొదలుపెట్టాడు. అంటే ఎవరైతే యూదులు కానివారో, అసలు యూదులు కానివారికి బైబిల్ దేవునికి సంబంధమే లేదు, యూదులు కానివారికి యేసుకి సంబంధమే లేదు. అసలు యేసు బైబిల్లో ఏం చెప్పాడో కొన్ని వాక్యాలు తీసుకుందాం. మత్తయి సువార్త 15:24 తీసుకుంటే, ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదనెను. క్లియర్గా వినండి, క్లియర్గా చెప్తున్నాడు ఆయన. ఇంకా 10:5 తీసుకుంటే, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని 10:6 ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. చూసారా ఎంత క్లియర్గా ఆయన చెప్తున్నాడో. ఇంకొకటి మార్క్ 4:10 ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. 4:11 అందుకైన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ. 4:12 వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకయు, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకు అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే ఈ యూదులు కానివారు ఎవరైనా కానీ దేవుని మర్మము అంటే బైబిల్ దేవుని తాలూకు మర్మము ఒకవేళ విన్నా, మీరు కన్నీటి ప్రార్థన, మోకాలి ప్రార్థన, కూడికల ప్రార్థన ఏది చేసినా కానీ పనికి రాదు, మీరెవ్వరు కూడా పరలోకానికి వెళ్ళరు అని యేసు స్వయంగా చెప్తున్నాడు. అయితే మరి దేనికి మీరు మతం మారుతున్నారు అంటే కేవలం ఈ పాస్టర్లకి దశమ భాగాలు దొబ్బించుకోవడానికి మతం మారుతున్నారు. మీరు సంపాదించడం, వాళ్ళకి దొబ్బెట్టడం, వాళ్ళు హ్యాపీగా సూటు బోటు వేసుకొని చర్చికొచ్చిన అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం,
మీరిచ్చిన డబ్బులతో కనీసం ప్రభుత్వాలకి ట్యాక్స్ కూడా కట్టకుండా ఆ డబ్బుని అనుభవించడం, దీనికోసం వాళ్ళు మిమ్మల్ని మతం మారుస్తున్నారు, మీరేమో మతం మారుతున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీరంతా క్రైస్తవులుగా ఉండి ఏం లాభం? యేసే చెప్తున్నాడు, ఒరే బాబు నేను మీ దగ్గరికి రాలేదు. ఆ రోజుల్లో ఉన్న సమరీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి కూడా శిష్యులకి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. మరి మీరు ఎందుకింత ఉపమాన రీతిగా మీరంతా కూడా దేవుని గురించి చెప్తున్నారు అని శిష్యులు అడిగితే, ఆ రోజుల్లో ఒక్క యూదులే కాదు వేరే జాతుల వారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటుంటారు కదా. కూర్చున్నా కానీ వారెవరికి అర్థం అవ్వనట్టు యేసు ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళెవరికి అర్థం కానట్టు నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ విన్నా కానీ వాళ్ళు దేవుని దగ్గరికి చేరరు అని. ఆ రోజుల్లో ఉన్న సమరీయులకే చేర్చనివ్వకపోతుంటే మీరు నేను లేకపోతే ఇంకెవడో మతం మారినాడో యేసుకి ఏమవుతాం? అసలు మనకి ఆయనకి ఏంటి సంబంధం? ఆయన ఉంది యూదుల తాలూకు దేశంలో. ఆయన ఒక యూదుడు, ఆయనకి పాత నిబంధన తెలుసు. ఆయనే కానీ ఒకవేళ నేను దేవుడిని అని చెప్పుకుంటే ఆయన ఏం చేస్తారో తెలుసు. నిజంగా బైబిల్ దేవుని మీద ఆయనకి నమ్మకం ఉండి బైబిల్ అంటే పాత నిబంధన కానీ చదివితే ఆయన చచ్చినా ఆయన దేవుడని ఒప్పుకోడు, నమ్మడు. మరి మనకి బైబిల్లో చూస్తే ఈ యోహాను సువార్తలో ఫస్టే ఉంటుంది, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. తర్వాత పౌలు పత్రికల్లో కూడా ఉంటుంది, యేసు అందరికీ ప్రభువు అని. మరి ఇవన్నీ ఏంటి? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తానండి, యేసు కన్నా శిష్యులు కానీ లేకపోతే ఈ పౌలు కానీ ఎక్కువ కాదు. ఇవన్నీ కానీ మనం కంపేర్ చేసుకుంటే యేసు మాటలతో వీళ్ళందరూ కూడా కొట్టిపడేయచ్చు. బైబిల్లో ఎవడికి నచ్చినట్టు వాడు రాసేసుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఈ మాటలు చెప్పామనుకోండి, వెంటనే పాస్టర్లు ఏం చేస్తారంటే యేసు శిష్యులు చెప్పినవి కానీ లేకపోతే పౌలు చెప్పినవి కానీ ఇది కూడా దేవుని మాటే అని చెప్పి అవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతారు. చూసారా, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనకి యేసు ప్రభు అని లేకపోతే యేసు దేవుడని. మరి ఇక్కడ యేసు చెప్తుంది ఏంటి? మీరు ఎవరైతే దేవుడని అంటున్నారో ఆయనే కదా స్వయంగా చెప్తున్నాడు. మరి ఈ మాటలను ఏం చేస్తారు? ఇది మాత్రం బైబిల్లోంచి తీసింది కాదా? అంటే వీళ్ళ అవసరానికి దశమ భాగాలు దొబ్బడానికి వీళ్ళు ఎన్ని మాటలైనా చెప్తారు. మనకి కామన్ సెన్స్ ఉండాలి కదా. కష్టపడి మనం డబ్బులు సంపాదించిన దాంట్లో దశమ భాగం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు మనం మతం మారాలి? ఎవడో తండ్రిని మన తండ్రి అని ఎందుకు అనుకోవాలి? మన తండ్రి మనల్ని పుట్టించాడు, మన తండ్రి మనల్ని పోషించాడు, మన తండ్రి మనల్ని రక్షించాడు. ఎవరినో మనం మన డబ్బులు ఇచ్చుకొని పాస్టర్ని పోషిస్తూ ఎవడో తండ్రిని మనం తండ్రి అవ్వడం అంటే అనడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా కానీ అసలు ఆలోచించాల్సిన విషయం అవునా కాదా? దీని గురించి ఆలోచన చేస్తారని ఓపెన్ మైండ్తో మీ పాస్టర్లకు వీటి గురించి అడుగుతారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఒక బుక్లో విభిన్నమైన అంటే ఆ మాటలు కానీ ఉంటే అసలు ఆ బుక్ని మనం కన్సిడరే చేయం. ఎందుకంటే ఒక దగ్గర ఒకటి దేవుడని, ఇంకో దగ్గర దేవుడు కాదని, ఇంకొక దగ్గర ఇంకొకటి దేవుడని ఇలా ఉంటే అసలు ఆ బుక్కే తప్పనమాట. యాజ్ పర్ రూల్ ఏంటంటే మొత్తం అంతా ఒకేలా ఉండాలి, అప్పుడే దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా రకరకాలుగా ఉంటే దాన్ని ఎలాగా దేవుని మాటను తీసుకోవాలి, ఎలాగ దాన్ని పరిశుద్ధ గ్రంథం అని మనం అనుకోవాలి. కనుక అందరూ కూడా దీని గురించి ఆలోచన చేస్తారని భావిస్తూ నమస్కారం అండి. జై హింద్.